హలో అండి. ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వ కిచిడి ఎలా చేయాలో చూద్దాము. ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా, హెల్తీగా మనకి ఫైబర్ ఎక్కువ ఉండేలాగా ప్రిపేర్ చేద్దాం ఈరోజు. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్, ఇంకా ఆవాలు, జీలకర్ర కూడా వేసి, శనగపప్పు, ఇంకా క్యాష్యూ నేనైతే వేస్తున్నాను క్యాష్యూ. మీరు కావాలంటే అది ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అవి వేగాక ఆలు కట్ చేసిన ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా క్యాప్సికమ్, బీన్స్ ఇలా మీకు ఏ వెజీస్ యాడ్ చేయాలనిపిస్తే ఒక హాఫ్ పోర్షన్ అనేవి ఈ వెజీస్ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనం తినే ఫుడ్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి, షుగర్ కంట్రోల్లో ఉండడానికి, అండ్ షుగర్ ఉన్నవాళ్ళు తినడానికి ఇది ద బెస్ట్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. వీక్లీ వన్స్ కాదు, వీక్లీ ట్వైస్ కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఇలా మీకు ఏ వెజీస్ యాడ్ చేయాలనిపిస్తే ఆ వెజీస్ అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. కాస్త మూత పెడితే మగ్గిపోతాయి. ఆ తర్వాత మూత తీసేసి మనం ఒక కప్ ఈ గోధుమ రవ్వ అంటే 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. సో మనకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్ మరిగిన తర్వాత మనం గోధుమ రవ్వ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అంతకంటే ముందుగా టొమాటోస్, ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసేసుకోండి. మీకు ఇష్టమైన వెజీస్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి మంచిగా ఉప్మా రవ్వ ఉడకనివ్వాలి. ఈ గోధుమ రవ్వ ఉడికిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చాలా హెల్తీ కూడా. ప్రెగ్నెన్సీలో డయాబెటిక్స్ వచ్చేవాళ్ళు కూడా ఇది తినొచ్చు. హెల్తీ, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినొచ్చు. ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.